ప్రతి ఇంట్లో ఏదో ఒక లోన్ ఉంటుంది. ఒక టీవీకో, ఒక ఫ్రిడ్జ్కో, కార్కో, బైక్కో, పర్సనల్ లోనో, క్రెడిట్ కార్డో, ఎడ్యుకేషన్ లోనో, హోమ్ లోనో ఏదో ఒక లోన్ లేకుండా ఇల్లు లేదు. ఎస్ ఆర్ నో? ఎస్. ప్రతి లోను ఒకవేళ ఆర్థిక మాంద్యం వస్తే, రిసెషన్ వస్తే, చిన్న చిన్న లోన్ దగ్గర నుంచి పెద్ద లోన్, హోమ్ లోన్ వరకు ఈఎంఐలు చూసుకుంటే 10,000 నుంచి 1,00,000, 2 లక్షల వరకు ఈఎంఐలు ఉంటాయి. అప్పుడప్పుడు కట్టే పరిస్థితి ఉండదు బికాజ్ ఆఫ్ రిసెషన్. జాబ్ పోతుంది, ఎక్కడి నుంచి కడతారు? వీళ్ళు ఆస్తులు ఉన్న వాళ్ళు అయితే ఈ లోన్కి ఎందుకు వెళ్తారు? వీళ్ళు అవును, వీళ్ళు ఆస్తులు లేరు కాబట్టే కదా లోన్లోకి వెళ్ళారు. వీళ్ళు ఉద్యోగం పోతే అది ఒకటే కదా సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అవును, అది పోయినప్పుడు లోన్ ఎలా కడతారు? వీళ్ళు కట్టలేరు. కట్టలేనప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ సూసైడ్ చేసుకునే టార్చర్. లిటరల్గా మీరు చెప్పింది చాలా కరెక్ట్. మనం ఎన్నో పేపర్లో చూసాం, ఇంతకుముందు గతంలో కూడా మాట్లాడాం మన ఇద్దరం కూడా. లోను కట్టలేకపోతాం వల్ల, కలెక్షన్ వాళ్ళ టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకున్న కేసులు కోకొల్లలు ఉన్నాయి. ఇదే గనక ఒక ఇండివిజువల్ దగ్గర అప్పు తీసుకొని వాడు టార్చర్ పెట్టాడు, వీడు చచ్చిపోయాడు అంటే ఖచ్చితంగా అది అబెట్మెంట్ ఫర్ సూసైడ్ అవుతుంది. ఓకే, అంటే అవతలోడి మీద అబెట్మెంట్ ఫర్ సూసైడ్ కేసు పడిపోద్ది, అది 10 ఏళ్ళు జైలు శిక్ష. మరి బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ వల్ల రికవరీ కలెక్షన్ వల్ల టార్చర్కి చచ్చిపోతే అది కూడా అబెట్మెంట్ ఫర్ సూసైడే కదా. అవును, వాళ్ళ మీద కూడా అదే కేసు పడాలి కదా. అయితే ఇక్కడ చాలా మంది అడగచ్చు, సార్ ఇక్కడ అంటే ఇండివిజువల్ ఒక మనిషి పేరు తెలుస్తుంది, అది సిస్టమ్ కదా, అక్కడ ఎవరి మీద వేయాలి సార్ కేసు అని. రోజుకొకడు వస్తూ ఉంటాడు కలెక్షన్ వాడు, ఫోన్లో గంటకొకడు ఫోన్ చేస్తూ ఉంటాడు కలెక్షన్ వాడు. అంటే నేను చాలా క్లియర్గా ఒకటే చెప్తున్నా మీకు, డైరెక్ట్గా ఆ బ్యాంక్ ఓనర్ పైనే అబెట్మెంట్ ఫర్ సూసైడ్ కేసు వేయాలి. ఆ బ్యాంక్ ఓనర్ పేరే, ఆ బ్యాంక్ చైర్మన్ మీదనే అబెట్మెంట్ ఫర్ సూసైడ్ కేసు వేయాలి. ఎందుకంటే ఎవడైతే మీకు డైలీ ఫోన్ చేస్తున్నాడో, ఎవడైతే మీ ఇంటికి వచ్చి నుంచుంటున్నాడో వాడు ఎందుకు వస్తున్నాడు? వాడికి మీకు అసలు ముఖపరిచయం ఉందా? మీకు లోన్ ఇచ్చింది ఎవరు? బ్యాంక్ ఓనర్ పేరు మీదనే మీరు అబెట్మెంట్ ఫర్ సూసైడ్ కేసు వేయాలి. అంటే ఎప్పుడైతే మీరు కంపెనీ మీదనే ఆ కేసు, ఆ సెక్షన్ వేసి ఒకవేళ వేయకపోతే కంపెనీలకి ఇంకా భయం రాదు. కాబట్టి ఎవరైనా గనక ఒక మనిషి కలెక్షన్ వాడి వల్ల ఆత్మహత్య చేసుకుంటే, కానీ దానికి ఒక తగిన సాక్ష్యాలు కావాలి నాగరాజు గారు, తగిన సాక్ష్యాలు కావాలి. ఎవడైతే మీ ఇంటి ముందుకు వస్తాడో, మాట్లాడతాడో, ఎవడైతే ఫోన్లో అన్ని ఎవ్రీథింగ్ ప్రూఫ్ సూసైడ్ చేసుకున్నట్టు ప్రేరేపిస్తున్నాడో, అవన్నీ కూడా ఈ సూసైడ్ చేసుకున్న వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ కారణాలు చూపించాలి. ఏదైనా వేరే కారణం వల్ల చనిపోతే కోర్టులో కేసు మనం గెలవలేము.